ఒక సహోదరి అద్భుతమైనటువంటి సాక్ష్యం. 8 సంవత్సరాలు బట్టి ఒక అప్పును తీర్చలేకపోతుందంట. 30,000 రూపాయల అప్పు ఏకంగా వడ్డీతో కలిపి 5 లక్షలు అయిపోయిందంట. బ్రదర్, ఇలాగుంది పరిస్థితి, ఏం చేయను అంటే, మరి ఎలా ప్రార్థన చేస్తున్నావమ్మా అంటే, తీర్చుదేవా తీర్చుదేవా అని ప్రార్థన చేస్తున్నాను. అలా కదమ్మా, ప్రార్థనలో చిన్న మార్పులు చేసుకో. లేనిది ఉన్నట్టు పలకాలి. విశ్వాసం రోమా 4:17లో దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పలికాడు. కాబట్టి మీరు లేనిది ఉన్నట్టుగా పలకండి. మార్కు 11:24 ప్రకారం మీరు ప్రార్థన చేసింది నమ్మిన పొందుకున్నామని చెప్పండి. కాబట్టి అప్పు మీరు తీర్చేశారు, దేవా తీర్చే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి, లేదు మీ దగ్గర ఇచ్చే సామర్థ్యం లేదు కానీ ఉన్నట్టుగా తీర్చినట్టుగా పలకండి అని చెప్పి చిన్న చేంజ్ చేసుకోమని చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి సాక్ష్యం మరి సహోదరి చెప్తారు. మనమంతా విందాం. అందరికీ వందనాలండి. ఈ సమయం ఇచ్చిన జాషువా గారికి వందనాలు. నా పేరు పద్మజ, మాది విజయవాడ. నేను 8 సంవత్సరాల నుంచి ఒక అప్పు కట్టలేకపోతున్నాను. వాళ్ళు ఇచ్చింది నాకు 30,000, 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు. లాస్ట్ 1,00,000 ఒప్పుకున్నారు కానీ కట్టలేకపోతున్నాను. అయినా సరే ఇవ్వు దేవా అని 8 నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆ అప్పు విషయంలో రెస్పాన్స్ లేదు. కానీ యూట్యూబ్ ఛానల్లో ఒక 15 రోజులైంది. జాషువా బ్రదరు December 31 ఇట్లా చూస్తే వాక్యం ఏంటంటే నెంబర్ ఫోన్ చేశాను. బ్రదర్ ఎమ్మనే ఎత్తారు ఫోన్, కాల్ అటెండ్ అయ్యారు. బ్రదర్స్ ఇలా ఇది బ్రదర్ అప్పుల్లో ఉన్నానంటే, ఇలా ప్రార్థన చేయమ్మా, ప్రార్థన మార్చమ్మా అన్నారు. అలాగే ఆయన చెప్పుంటే నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు రేపు 25 ఇస్తాను. నా దగ్గర 5 పైసలు లేదు, రూపాయి కూడా లేదు నా దగ్గర. ప్రభా నేను ప్రార్థన మార్చి థ్యాంక్ యూ జీసస్ అని రాసుకున్న 5 సార్లు, 500 సార్లు రాశా థ్యాంక్ యూ జీసస్ అని. అలాగే రాసి ఒక సాక్ష్యం విన్నా, ఒక ఆవిడ అప్పు అలా తీరిపోయినది, అలా తీరుద్దాం ఆశతో విశ్వాసంతో రాశాను. బైబిల్ చదువుతా డైలీ నేను. దేవుడు మహాకృప వల్ల నా చిన్న బిడ్డ విషయంలో అమ్మ తీర్చి అన్నాడు, డబ్బులు 1,00,000 ఇచ్చాడు. ఆ అప్పు తీరిపోయింది. దేవుడు మహాకృప, థ్యాంక్ యూ జీసస్, తండ్రికి వందనాలు. నా సాక్ష్యం ఎందుకు పంచుకున్నానంటే, ఇంకా నాకు అప్పులో ఉన్నాయి. నేను ఇంకా రోజుల్లోనూ గొప్ప గొప్ప సాక్ష్యాలు నేను పంచుకుంటాను. ఇలా నేను చెప్తాను, సాక్ష్యం చెప్తాను. దేవుడికి మహిమ రావాలి. ఈరోజు మేము ఆ కుటుంబం పోతుందంటే దేవుడు మహాకృపల్లో పోతుంది. మేము నుంచున్నాను, కూర్చున్నా, గాలి పీల్చిన, ఆహారం తిన్నా ఆయన మాకు యజమాని అన్నాడు. మా విశ్వాసం ఎక్కడ కోల్పోము. కాకపోతే ప్రార్థన అడుగుతూ నాకు కుదరలేదు. బ్రదర్ నాకు వివరంగా చెప్పారు, ఇలా చేయమ్మా ఇలా చేయమని. ఆయన ప్రతి ప్రార్థన ఇట్లా అటెండ్ అవుతాను. నాకు తెలిసి ఆయన ప్రార్థన అందరూ పాల్గొనండి, ఎవరు అవకాశం మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి కుటుంబాలు బాగుపడతాయి. నేనైతే చెప్తున్నాను, విశ్వాసంగా చెప్తున్నాను. నాకు ఇంకెన్నో అప్పులు ఉన్నాయి. అప్పుడు మొత్తం తీరిపోయి ప్రభువా నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ జీసస్ వందనాలని చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం జాషువా బ్రదర్ గారికి థ్యాంక్ యూ వందనాలయ్యా, మెనీ థ్యాంక్స్ బ్రదరు. మీ వల్లే నాకు ఈ అప్పులు నిజంగా తీరినాయి. దేవుడి నామానికి మహిమ రావాలి. ఈ చిన్న సాక్ష్యం, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పాలి నేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.